అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇటీవల తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు మన్సూర్ అబూబకర్ సిద్దిక్ భార్యలు షమీం సైరా భానులను రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య వారిని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. షమీం సైరా భానులకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చింది. దీంతో రాయచోటి పోలీసులు షమీం సైరా భానులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇటీవల తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు మన్సూర్ అబూబకర్ సిద్దిక్ భార్యలు షమీం సైరా భానులను రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, చెప్పండి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇటీవల అరెస్ట్ చేసిన తమిళనాడుకు సంబంధించిన టెర్రరిస్టులు అబూబకర్ అలియాస్ సిద్దికి అలాగే మహమూద్ అలీలకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో అబూబకర్ భార్య షమీంను అలాగే మహమూద్ అలీ భార్య షబానాను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి కార్యకలాపాలకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఉన్నా కూడా పోలీసులకు కానీ ఇతరులకు కానీ ఎందుకు చెప్పలేదని కూడా అనే కోణంలో విచారించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు వారిని నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ రోజు కోర్టుకు హాజరుపరిచారు. కోర్టుకు హాజరుపరచగా రాయచోటి కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ ను విధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇతర కుటుంబ సభ్యులకు సంబంధించి వారి బంధువులకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని రాయచోటి పోలీసులు సేకరిస్తున్నారు. వారికి సంబంధించిన కదలికలు ఏ విధంగా ఉన్నాయి, వారు ఎవరెవరితో సంభాషించేవారు, ఎలాంటి కార్యక్రమాలు చేసేవారు అనే కూడా విచారిస్తున్నారు. రాయచోటి డిఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. సంబేపల్లి అలాగే సుండుపల్లి మండలాల్లో ఇది బంధుత్వాలకు సంబంధించి ఏ విధంగా ఉంది, ఆ బంధుత్వాల్లో ఉన్న యువకులను వీరు ఏ రకంగా ప్రేరేపించి ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేశారు అనే కోణంలో కూడా విచారణ సాగిస్తున్నారు. ప్రధానంగా వీరు స్థానికంగా ఉంటున్నా కూడా ఈ పరిసర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో సంచరిస్తూ చీరలు ఇతర బట్టలు అమ్ముకుంటూ తమ జీవితాన్ని సాగిస్తూ తాము ఎవరికి ఉగ్రవాదులు అన్న విషయాన్ని తెలియకుండా చాలా గోప్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. గత 28 సంవత్సరాలుగా వీరు ఈ వ్యాపారాన్ని చేస్తున్నా కూడా ఎలాంటి సమాచారం కూడా తెలియదు. కాకపోతే కుటుంబ సభ్యులకు వారి భార్యలకు అన్న విషయం తెలిసిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కాకపోతే షబానా ప్రధానంగా తమకు ఈ విషయాలేమి తెలియదనే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. కాకపోతే ఇంట్లో పేలుడు పదార్థాలకు సంబంధించిన వస్తువులతో పాటు మరికొన్ని ఉగ్రవాదానికి సంబంధించిన పుస్తకాలు ఉండడాన్ని కూడా వాళ్ళు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారు తమకు ఏ సంబంధము లేదని తాము కేవలం ఇంట్లో పనులు చేస్తూ గృహిణులుగానే మాత్రమే ఉంటున్నామని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే వీరు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడెప్పుడు వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్న విషయాలను కూడా గమనించలేకపోయారా ఇన్నేళ్ల కాలంలో అని కూడా పోలీసులు వారిని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. వారు తమకేమీ తెలియదన్నట్టు సమాధానం చెప్పగా, కాకపోతే కొన్ని విషయాల్లో వాళ్ళ పాత్ర కూడా ఉందనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు కొంత తలపడుతూ సమాధానం చెప్పిన నేపథ్యంలో వారిని కూడా అనుమానిస్తూ అదుపులోకి తీసుకుని అరెస్టును చూపించారు పోలీసులు. ఈ నేపథ్యంలో వారితో పాటు మిగతా కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి వారిని కోర్టులో హాజరుపరిచే పరిస్థితి రేపు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే డిఐజీ కోయ ప్రవీణ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియా ముందు పెట్టడం జరిగింది. గతంలో జరిగిన తమిళనాడు అలాగే కేరళ కర్ణాటకలో జరిగిన బాంబు దాడులు అలాగే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను కూడా ఆయన వెల్లడించడం జరిగింది. వీరి ఇంటిలో దొరికిన కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, పేలుడుకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులు అలాగే కొన్ని కెమికల్స్ కూడా స్వాధీనం చేసుకుని వాటిని మీడియా ముందు ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వాళ్ళ భార్యలను అరెస్ట్ చేసి రాయచోటి కోర్టులో హాజరుపరిచిన
పరిస్థితుల్లో వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. మిగతా వారి కుటుంబ సభ్యులను కూడా రేపు ఎల్లుండి పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే పరిస్థితి కనిపిస్తుంది. శీలా. రైట్, థ్యాంక్ యూ చంద్రమోహన్.